సామాగ్రి చూసి నివ్వెరపోయిన నేతలు. నా జీవితంలో ఎప్పుడు చూడలేదు, ఎంత అద్భుతంగా ఉంది. ఫస్ట్ టైం నా కళ్ళతో చూడడం, ఏదో సినిమాలో చూశాను. అరే ఎంత అద్భుతంగా ఉంది. ఆ ముఖ్యమంత్రి గారు నెలకు రూపాయి జీతం తీసుకుంటున్నారు. జీతం రూపాయే, 500 కోట్ల ప్యాలెస్ ఎక్స్ట్రా. టైటిల్ పేదవాడు బ్రాకెట్ లో రిచ్ మ్యాన్. తాడేపల్లి ప్యాలెస్ చూస్తే 47 కోట్ల రూపాయల ప్రజాధనంతో అక్కడ సెక్రటేరియట్ సెట్ చేశారు. అనకనక ఒక పేద కుటుంబం. ఆ కుటుంబంలో తండ్రి చాలా పేదవాడు, తోటమాలి, వంటవాడు, ఆఖరికి కార్ డ్రైవర్ కూడా పేదవాడే. డబ్బులు మాత్రం అంతంత మాత్రమే. ఇది పేదవాడికి పెత్తందారులకు మధ్య జరుగుతా ఉన్న యుద్ధం. 20 మంది పనోళ్ళు ఏసీ కార్లు ఉన్నోళ్ళు పేదోళ్ళ. కళ్ళు చెదిరిపోతాయి భవనం చూస్తే. ఈ రోజు మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మీడియాను తీసుకుని అక్కడికి వెళ్ళారు. ఈడేంట్రా ఎంతమందిని వేసుకొస్తున్నాడు? ఇంతకు ఆ బిల్డింగ్స్ లో ఏముందో లోపలికి వెళ్ళిన నాయకులకు కళ్ళు బయళ్ళు కమ్మాయనే చెప్పాలి. అసలు అక్కడికి వెళ్ళి కవరేజ్కి వెళ్ళిన కెమెరామెన్లు, జర్నలిస్టులు ఫోన్లు ఎత్తట్లే. మధ్యాహ్నం నుంచి కళ్ళు తిరిగిపోయినాయి వాళ్ళు. అవునరా, నేను కూడా పేపర్లో చదివాను. నేను ఇప్పుడు వాళ్ళ ప్యాలెస్ లోనే ఉన్నాను. బాత్రూమ్ లో టబ్బు, బెడ్రూమ్ లో ఏసీ, డైనింగ్ రూమ్ లో ఫోను. అసలు ఆ మంచం ఉంది, ఒక్క ముక్కలో చెప్పాలంటే చూస్తే పడుకోబుద్ధి కాదు, పడుకుంటే లేబుద్ధి కాదు. ఇంకో 30 ఏళ్ళు అన్యానే సీఎం గా ఉంటానని అనుకున్నాడో ఏమో కానీ కొండను పిండి చేసి ఈ రాజభవనాన్ని కట్టేసుకున్నాడు. బతుకు తెరువు కోసం సార్, నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? అసలే సార్, మా అమ్మ కూడా ఇదే అంటది. కాకపోతే గృహ ప్రవేశం కూడా చేయకముందే ప్రజలు దింపేశారనుకోండి, అది వేరే సంగతి. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? బాత్రూమ్ లో ఫిట్ చేసిన ఈ ఫ్లష్ బటన్స్ 1,27,000, బాత్ టబ్ 36 లక్షలు అనమాట. ఇక కమోడ్ 25 లక్షలు అంట. సూపర్ రా నువ్వు, ఊళ్ళో వాళ్ళ డబ్బులతో గాల్లో ఎగురుతున్నావు. 7వ బ్లాక్ లో రాజా నివాసం, అందులో అత్యంత ఖరీదైన ఫర్నిచర్. 7 బ్లాక్స్. 7 బ్లాకులుగా అంటే 14 బ్లాకులు కడతాము. నీకు వచ్చిన బాధ ఏంది? లేకంటే 11 బ్లాకులే కట్టుకుంటాము. మాకు వచ్చింది 11 సీట్లు కదా. వీడేంట్రా దెయ్యం పట్టినట్టు నన్ను పట్టాడు? ఏసీలు, బెడ్లు, మిగతా ఫర్నిచర్ల చిట్టా తెలుసుకుంటే మీరు అర్జెంటుగా ఋషికొండ పక్కన ఉన్న బంగాళాఖాతంలో దూకేస్తారు అని భయపెడుతున్నారు ట్రేడ్ పండితులు. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఇంత రహస్యంగా ఎందుకు ఉంచారు దాన్ని? అదే అలా ఎలా చెప్తారా? ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు, కొంచెం ఈజీ ప్రశ్నలు అడిగే. సుమారుగా 500 కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రాపర్టీ. ఎవరి డబ్బు? ప్రజల పన్నులతో కట్టిన డబ్బు. మన పైసలే ప్రజల పన్నులతో కట్టిన డబ్బు. సార్ నాకు చిన్న డౌట్, జనాలు ఉన్నారని మీరు పరిపాలిస్తున్నారా, లేక మీరు పరిపాలిస్తున్నారని జనాలు పుట్టుకొచ్చారా? ప్రజా వేదిక కరకట్ట మీద కడితే అప్పటి ముఖ్యమంత్రి అక్రమ నిర్మాణం అంటూ కొలగొడారు. ఒకటి అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా నేను, ఇస్ దిస్ బిల్డింగ్ లీగలీ వ్యాలిడ్ బిల్డింగ్? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఫస్ట్ డిమాలిషన్ విల్ స్టార్ట్ ఫ్రమ్ దిస్ బిల్డింగ్. నేను బిల్డర్ విశ్వనాథ్ సార్, వాడు మళ్ళీ బెదిరిస్తున్నాడు సార్. ప్రాపర్టీ వదిలి వెళ్ళిపోమన్నాడు సార్. పరిమితులు లేవన్నారు. దీనికి ఉన్నాయా పర్మిషన్లు? దీనికి ఉన్నాయా అనుమతులు? పర్యావరణ చట్టాలు, గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు, నదుల సంరక్షణ చట్టాలు ప్రభుత్వమే దగ్గరుండి బేఖాతరు చేసిన పరిస్థితి. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. ప్రజాధనంతో నిర్మించిన డబుల్ లేన్ రోడ్డును ప్రైవేట్ రోడ్డుగా మార్చేసిన జగన్ భద్రతా సిబ్బంది ఆ మార్గంలో ఎవరిని అనుమతించడం లేదు. ఒకసారి గమనిస్తే నిజంగా బాధ అనిపిస్తుంది ఏ స్థాయిలో ఉంది మన వ్యవస్థ అని మనం పరీక్షించుకుంటే. లేదు. మరోవైపు ప్రజాధనంతో కట్టిన నిర్మాణాల నుంచే ఇప్పటికీ జగన్ రాజకీయాలు చేస్తుండడం విమర్శలకు తావిస్తోంది. ఈ బిల్డింగ్ ఎక్కడైతే కూర్చొని ఉన్నాం, నిబంధనలకు విరుద్ధంగా కట్టిన బిల్డింగ్, చట్టానికి వ్యతిరేకంగా కట్టిన బిల్డింగ్, అవినీతితో కట్టిన బిల్డింగ్. సార్ అసలు వాడి నటవేశ్వరరావు పొంది చూశారు, ఇదిగో వీళ్ళ సాక్ష్యం. కమలాసన్ మించిపోయాడు సార్. దీన్ని పర్యావరణ విధ్వంసం అని పిలిచినా కూడా సబబే. ముందు ఋషికొండ ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా ఉందో. ఇది ఇల్లీగల్ అని తెలిసి ఇక్కడే మనము హోల్డింగ్ మీటింగ్, వీఆర్ హ్యావింగ్ దిస్ మీటింగ్. చూసారా సార్ డబుల్ యాక్షన్?
పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఇదే బిల్డింగ్ ఇల్లీగల్ గా ఎవరైనా చిన్నోడు ఎవడన్నా కట్టింటే ఇళ్లను కూల్చివేశారు అధికారులు. అయితే వైసీపీ ఒక కక్షపూరిత చర్యతోనే ఇళ్లను కూల్చివేసిందన్నారు పవన్ కళ్యాణ్. నేను చనిపోయిన తర్వాత కూడా ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలి, ప్రతి పేదవాడు గుండెల్లో బ్రతికే ఉండాలి. బతకడం అనేది ఎలాగైనా బతికేయచ్చురా, కానీ సచ్చేటప్పుడు మంచోడుగా సావాలి. ఇటువంటి పరిస్థితులను ఎలా మార్చాలి అని చెప్పి మనం ఒక నిర్ణయానికి రావాలి. కట్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఎరగని ఓటమిని మూటగట్టుకుంది. దేవుడు డెఫినేషన్ అర్థమైపోయింది. అవతల సాయం కోసం అడిగినప్పుడు లోపల నుంచి బయటకు వస్తాడు. ఏది అనుకుంటే అది అయిపోతుంది. 1 minute.